శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారులారా, యెహోవాను స్తుతించుడి. అలాగే మనమందరము నిలబడి ఉండగా నీవు చేసిన త్యాగాన్ని అనే సంకీర్తన పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చేరా, నన్ను పంపుము, నన్ను నడిపించుము. నీ ప్రేమ సువార్త చాటను, నీ వాక్కుతో, నీ శక్తితో, నీ ఆత్మతో, నీ ప్రేమతో నిత్యము నడిపించుమా, నన్ను నిత్యము నడిపించుమా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నా జీవితాంతం మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా. నీ కరుణ చూచి నీ మహిమ గాంచితి, నిత్యం నిన్ను సేవింతును. నీ సన్నిధిలో ఆ దూతలతో, నీ రాజ్యములో పరిశుద్ధులతో నిత్యము కీర్తింతును, నిన్ను నిత్యము కీర్తింతును. నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా, నా ప్రభువా. అలాగే నిలబడుకొని ఉండగా ఇప్పుడు మనము కీర్తనల భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 85వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనము విందాము. కీర్తనలు 85 10వ వచనం. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొనినవి. దయచేసి సంఘమంతా కూర్చొనవలనని మనవి చేయుచున్నాం. ఈరోజు మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకొని వర్తమానం అందించవలసినదిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. త్రియేక దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు ఏర్పరచుకున్న అంశము కల్వరి కొండలో ముద్దు పెట్టుకున్న 2 కొయ్యలు. కల్వరి కొండలో ముద్దు పెట్టుకున్న 2 కొయ్యలు. 2 వుడన్ బీమ్స్ కిస్డ్ ఈచ్ అదర్ ఆన్ మౌంట్ కాల్వరీ. ఈ శ్రేష్టమైన అంశమునకు సమీపమైన వాక్యము కీర్తన 85:10. కృపాసత్యములు కలసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. కృపాసత్యములు కలసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. మెర్సీ అండ్ ట్రూత్ ఆర్ మెట్ టుగెదర్, రైచియస్నెస్ అండ్ పీస్ హ్యావ్ కిస్డ్ ఈచ్ అదర్. యోహాను సువార్త 8వ అధ్యాయం 3-5 వచనాలలో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని రోమా 3:23లో వ్రాయబడిన ప్రకారము ఈ స్త్రీ సమస్త మానవాళికి సాదృశ్యముగా ఉన్నది. పై అంశము కల్వరి కొండలో ముద్దు పెట్టుకున్న 2 కొయ్యలను 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొట్టమొదటి ఉప అంశం ముద్దు పెట్టుకున్న కాఠిన్యం మరియు కరుణత్వం. కంపాషన్ హ్యాస్ కిస్డ్ ది క్రుయాలిటీ. ఇచ్చోట యేసయ్య కారుణ్యమూర్తిగా తాను సృష్టించిన మానవత్వం అనగా దానికి ప్రతిరూపమైన ఆ పట్టబడిన స్త్రీని చూస్తూ ఉన్నాడు. ఆమెను రాళ్ళు రువ్వి దారుణంగా చంపివేయాలని శాస్త్రులు పరిసయ్యులు తమ హృదయ కాఠిన్యమును ప్రదర్శిస్తూ ఉన్నారు. పంటికి పళ్ళు, కంటికి కన్ను అన్న కఠినత్వమును వారు తమ హృదయాలలో కలిగిన వారై
ఆ పాపపు స్త్రీని చంపచూస్తూ నిలబడ్డారు. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచున్నాడు. గుండెల నిండా కరడు కట్టుకున్న కోపము, క్రోధముతో నిండుకున్న ఆ శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రముకు గుర్తుగా ఉన్నారు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో కఠినత్వం కానవస్తాది, కానీ కరుణకు చోటు ఉండదు. కానీ ధర్మశాస్త్రము మానవ హృదయమును సన్మార్గములో ఉంచి కట్టడి చేయుటకు సృష్టికర్త అయిన దేవుడు నియమించాడు తప్ప దాన్ని నాటి మానవులు అనగా మతాధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు కాఠిన్యముతో అమలు చేయబూనుకున్నారు. అయితే ఇప్పుడు కరుణత్వం కాఠిన్యమును ముద్దాడుతూ ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, 2 కొరింథీ 3:6లో అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము అనగా ధర్మశాస్త్రపు ఆజ్ఞలే. రాతి పలకలపై లిఖింపబడిన ఆజ్ఞల అక్షరములు పాపపు మానవుని చంపును గాని ఆత్మ అనగా యేసునాథుడు మానవుణ్ణి జీవింపచేస్తాడు. ఇది ఎలా సాధ్యం? వానిలో ఉన్న పాపమునకు రావాల్సిన శిక్షను ఆయన సిలువలో భరించి, గాయపరచబడి, రక్తధారలు చిందించి, వానిని కడిగి పవిత్రతలోనికి నడిపించడం ద్వారా వాణ్ణి జీవింపచేస్తాడు. ఆయన అలాగు మరణించి తిరిగి 3వ నాడు పునరుత్థానుడై లేచాడు. ఇది ఎంత ఆశ్చర్యం! అక్కడ చేరిన శాస్త్రులు, పరిసయ్యులు తమ చేతులలో రాళ్ళు పట్టుకొని ఆ స్త్రీని చంపడానికి చేతులు పైకి ఎత్తారు. అనగా వారి కాఠిన్యము నిలువు కొయ్యగా నిలవబడి పాపిని చంపేందుకు నిటారుగా ఉన్నది. అయితే కారుణ్యమూర్తి అయిన యేసు ఆమెను రక్షించటానికి ఆ నిలువు కొయ్యకు అడ్డుపడుతూ ఉన్నాడు. అనగా ఆయన అడ్డు కొయ్యగా ఆ నిలువు కొయ్యకు అడ్డుపడ్డాడు. అప్పుడు శిలువ ఆకారము ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రము అను నిలువు కొయ్యను కరుణ అనేది అడ్డు కొయ్య ముద్దాడుట విశేషం. రోమా 8:2లో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. దానికి ముందు రోమా 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని పౌలు వ్రాస్తూ ఉన్నారు. కాఠిన్యమును కరుణత్వం ముద్దు పెట్టుకున్న కారణాన పాపపు స్త్రీ కాపాడబడుట చూడగలం. యేసయ్య కృపకు గుర్తు, ధర్మశాస్త్రము సత్యమునకు గుర్తు. కృపాసత్యములు కలసికొని శిలువ ఏర్పడుట విశేషము. ప్రియమైన విశ్వాసి, యేసయ్య మాదిరిగా కరుణాత్ములమై మానవ కాఠిన్యమును ఎదుర్కొనుట ద్వారా క్రీస్తు ప్రేమను చూపుదముగాక. మనలో దాగి ఉన్న కఠినత్వమును అడ్డువేస్తూ కరుణతత్వమును అనుసరించుదముగాక. యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని కాపాడుటకు తాను వంగి నేల మీద వ్రాసినట్టు యోహాను 8:6లో చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము చట్టము ముందు ఆయన వంగుట ద్వారా దాని నియమమును ఆమోదించుట విశేషము. కీర్తన 102:20-21 చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిను దృష్టించిననియు వ్రాయబడిన రీతిగా సృష్టికర్తయే ఆ పాపాత్మురాలిని రక్షించుటకు వంగి నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. 2వ ఉపాంశం ముద్దు పెట్టుకున్న నీతి సమాధానములు. పీస్ హ్యావ్ కిస్డ్ ది రైచియస్నెస్. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. రోమా 5:1లో కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యోహాను 8:7లో వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. నూతన నిబంధనకు గుర్తయ్యున్న యేసు పాత నిబంధనలోని ధర్మశాస్త్రమును అడ్డుకొనుట విశేషము. సిలువలోని నిలువు కొయ్య దేవుని నీతికి గుర్తు అయితే అడ్డుకొయ్య ఆయన సమాధానమునకు చిహ్నము. 2 కొరింథీ 5:18-19 ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా
దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీతి అన్నది ధర్మశాస్త్రములోని కట్టడ. అయితే సమాధానము అన్నది క్రీస్తులో పొందే కారుణ్యమునకు సంబంధించినది. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు లోక పాపమునకు రావాల్సిన శిక్షను అనుభవించుటకు గాను పాపముగా చేయబడి సిలువలో వేలాడెను, కానీ పాపిగా కాదు అని గ్రహించుట ప్రాముఖ్యం. దేవుని నీతి పాపిని శిక్షించమంటుంది, కానీ దేవుని సమాధానము పాపిని నిర్దోషినిగా చేసి దేవునితో కలపమంటుంది. ఇది ఎంత దివ్యమైన సంగతి! ప్రియమైన స్నేహితుడా, నీవు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి దేవుని నీతిగా మార్చబడ్డావా? తప్పిపోయిన కుమారుడు తండ్రితో సమాధానపడి కుమారత్వమును తిరిగి పొందుకున్నాడు. అదే తండ్రి యొక్క నీతి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని యేసు నుడివిన మాటకు 9వ వచనములో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఇది ఒక అపూర్వమైన సన్నివేశము. యేసయ్య ఒక్కడే మిగిలాడు. ఆయన ఎదుట ఆ స్త్రీ నిలవబడి ఉన్నది. సృష్టికర్త ఎదుట సృష్టింపబడిన మానవత నిలిచి ఉండుట విశేషము. ధర్మశాస్త్రమును రచించిన వాడు యేసయ్యే. దాని ద్వారా రావాల్సిన శిక్షను విధించువాడు ఆయనే. రోమా 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయు వాడును ఆయనే. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ధర్మశాస్త్రంలో పాపమునకు రావాల్సిన శిక్షను నియమించిన వాడే ఇప్పుడు నేల మీద వంగి వ్రాస్తూ ఉండుట విశేషము. శిక్షను అమలు చేయు ఆ సృష్టికర్తయే నీతిగల న్యాయాధిపతిగా ఆ స్త్రీని రక్షించుటయు కూడా విశేషమే. అమ్మా, నేనును నీకు శిక్ష విధింపను అను మాట గమనించదగ్గది. 11వ వచనం. 3వ ఉప అంశముగా దేవుని ఉగ్రతను ముద్దాడిన క్రీస్తు ప్రేమ. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ కిస్డ్ ద రాత్ ఆఫ్ గాడ్. లూకా 6:27-28 మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారి కొరకు మేలు చేయుడి. కలువరి శిలువలో తనను ద్వేషించిన వారినందరినీ ప్రభువు ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించాడు. పాపముపై దేవుని ఉగ్రతను ముద్దాడి తన ప్రేమతో దాన్ని చల్లార్చినవాడు మనము ఆరాధించే యేసునాథుడు. ఇక్కడ నిలువు కొయ్య దేవుని ఉగ్రతకు గుర్తు, అడ్డుకొయ్య క్రీస్తు ప్రేమకు గుర్తు. దేవుని ఉగ్రతను చల్లార్చు నిమిత్తము క్రీస్తు ప్రేమ ఆ ఉగ్రతను ముద్దాడెను. కీర్తన 106:23 అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే అడ్డుపడెను. మోషే దేవుని కోపము చల్లార్చుటకై అడ్డుపడినట్లు లేఖనము చెప్పుచున్నది. మోషే స్థానమందు ఇప్పుడు యేసునాథుడు పాపాత్మురాలై పట్టబడి చంపబడుటకు సిద్ధమైన ఆ స్త్రీని రక్షించుటకై అడ్డపడుతున్నాడు. అనగా ఉగ్రత అను నిలువు కొయ్యను ప్రేమ అను అడ్డుకొయ్య హత్తుకొని శిలువ చిహ్నమును సార్థకము చేయుట విశేషము. ప్రియమైన విశ్వాసి, నీవు క్రీస్తు ప్రేమలో దాగి ఉన్నావని ఎరిగి ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరచుము. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ స్త్రీ వారు విసిరే రాళ్ల దెబ్బలకు గాయపరచబడి మరణించకుండా, అసలు ఒక్క రాయి కూడా ఆమెపై పడకుండా అడ్డుపడి
ఆమె నశించకుండా కాపాడినది యేసు ప్రేమయే. ఎంత ఆనందం మరియు ఎంత ఆశ్చర్యం! రాతి గుండెగల ధర్మశాస్త్రము అను నిలువు కొయ్యను యేసు ప్రేమ అను అడ్డుకొయ్య ముద్దాడినది. సిలువలో క్రీస్తునాథుడు పాప పంకిలమైన మండ్లను ముద్దాడుట బహువిడ్డూరమే. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి రాగా లూకా 15:20లో తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. క్రీస్తు ప్రభువుల వారు ముద్దుకు నోచుకున్న మనము ఎంత ధన్యులము! కాఠిన్యమును కరుణత్వం ముద్దాడినది, నీతిని సమాధానం ముద్దు పెట్టుకున్నది, ఉగ్రతను ప్రేమ ముద్దు పెట్టుకున్నది. ఇవన్నీ నీపైన నాపైన ఆయనకున్న మమకారమునకు తార్కాణములు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, పాపము చేత పట్టబడిన ఆ స్త్రీ ఏలాగు క్రీస్తు కలుగజేసిన విడుదల విమోచనను అనుభవిస్తూ పాపమును విడిచి పవిత్రతలోనికి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయినదో, అలాగే నీవు నేను ఆయనలో నూతన సృష్టిగా మార్చబడి ఆయన బిడ్డలముగా జీవించుట అద్భుతమైన విషయం. కృపాసత్యములు కలసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఆ దేవుడే మనలను కాపాడుటకు నిలువు కొయ్యను అడ్డుకొయ్యను ముద్దాడ చేసి నిన్ను నన్ను రక్షించాడు గనుక ఆయన్ను స్తుతించి ఆరాధించుదాం. దేవుడే మనకు సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.